So I would love to thank the whole team of Shankarabharanam, especially Konagaru sir. Thanks for actually making me realize that I can do this. I remember day first when I met sir, I was like shocked. I was like, no, I can't do this because he told me to play opposite to what I am actually. I am not what I have done in movie. I'm not so cruel. I'm so sorry. But I love doing this, and I saw the response, and I'm happy Shankara Barnum is doing boom, you know. And I would love to congratulate Nikhil sir, Uday sir, and the whole shooting, the whole set, because this is the first time in my life happening. This was my first time. అయిన తర్వాత మాట్లాడతాను. ఈరోజు నిజంగా మా సినిమా సక్సెస్ అవడానికి ముఖ్య కారణం మా ఆంధ్ర ప్రేక్షకులు మమ్మల్ని అభినందించారు. మా సినిమా చూశారు, చూసి అందరికీ నచ్చింది. ముఖ్యంగా వాళ్ళందరికీ మనస వాచ కర్మ చాలా థ్యాంక్స్. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ 2 రోజుల నుంచి కంటే కూడా మూడో రోజు నిన్న హెవీ కలెక్షన్స్. మేమందరం థియేటర్కి వెళ్ళి చూస్తుంటే మేమే షాక్ అయిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అప్లాజ్ చూసి దిస్ ఈజ్ వాట్ రియల్ సక్సెస్ అంటే అని. అదే ఈ సినిమాలో నిఖిల్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. కోన గారు వండర్ఫుల్ డైలాగ్స్ ఫర్ ద ఫిలిం సినిమాని కాపాడింది ఈరోజు. అంటే మా సినిమాలో పనిచేసిన అందరూ ఆర్టిస్టులు, సప్తగిరి, పృథ్వీ గారు, వాళ్ళు థియేటర్లో కనిపిస్తుంటే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దట్ సేమ్ టైం మా ప్రవీణ్ లక్కరాజు, మా కెమెరామెన్ సాయి శ్రీరామ్, మా చోట ప్రసాద్, మా డ్యాన్స్ మాస్టర్లు శివాతుర్ల పార్టీలు అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారు. బట్ చిన్న చిన్న పక్కన పెడితే ఈరోజు ఫైనల్గా మేము ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ధైర్యంగా మిమ్మల్ని అందరిని పిలిచి ఇక్కడికి సక్సెస్ మీట్ చేసుకుంటానికి కారణం ఏంటంటే ద సినిమా ఈజ్ సక్సెస్. ఫైనల్గా ప్రేక్షకులు దీన్ని నిలబెట్టారు. ఆ ప్రేక్షకులు సినిమా నిలబెట్టకపోతే మేము ఇప్పుడు ఇక్కడ మేము ముందు ఉండేవాళ్ళం కాదు. సో థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మనస వాచ కర్మను ఇంకొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమతో ప్యాషన్తో రాత్రింబాళ్ళు పనిచేసిన ప్రవీణ్ లక్కరాజుని 2 మాటలు. లైక్ ఫ్రమ్ మే నుంచి ఇక్కడే ఉన్నాను అనమాట. సో నైట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మై సాఫ్ట్వేర్ జాబ్. సో ఈవినింగ్ 6కి లాగిన్ అయ్యి until 4 in the morning I work, get up at 9 o'clock and do the music again. So it's been very hectic, but we are very happy with the response, and I want to specifically thank. ఏంటి సినిమా గురించి ఒక వ్యక్తి చెప్పిన రివ్యూ మాత్రం అంటే లైక్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. అది మీరు కూడా వినాలని ఆ గెస్ట్ని, ఆ స్పెషల్ గెస్ట్ని ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. తన పేరు వెంకటేష్. అట్ వెంకటేష్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాష్. వెంకటేష్ చాలా చాలా బ్రిలియంట్ స్టూడెంట్. నెక్స్ట్ ఇయర్ ఫర్ హైయర్ స్టడీస్కి యూఎస్ కూడా వెళ్తున్నాడు. అండ్ హీఈస్ అ వెరీ వెరీ బ్రిలియంట్ బ్రైట్ స్టూడెంట్ అండ్ ఆల్సో వెరీ గుడ్ డ్రమ్మర్ హీఈస్ డ్రమ్మింగ్. అండ్ తినకి సినిమాలు అంటే పిచ్చి ప్యాషన్. హీ లవ్స్ సినిమా. తను ప్రతి సినిమాకి వెళ్తుంటాడు. సో తన ఈ సినిమా చూసి తను చెప్పిన రివ్యూ మీరు కూడా వినాలి. తను నోటెంపడి, ఎందుకంటే ఈ ఒక రివ్యూ లైక్ రియల్లీ టచ్డ్ అవర్ హార్ట్స్. అట్ వెంకటేష్. Yeah. Hello everyone. Yeah. So ఈ మూవీ నేను ఫస్ట్ I can continue. Yeah. ఈ మూవీ నేను ఫస్ట్ వెళ్తున్నప్పుడు I was like I hope that, I was excited. I was wondering what's in store, how would this movie be, and when I went into the theater, I went with family and a couple of friends. We would laugh every now and then, It just the movie continuously made sure we kept smiling. Yeah, at various parts of the movie. And then it was not, I was very happy by the time I came out because I laughed so much. And this is not something that you watch every day. It's not a regular movie or something like that. It's something different, and it's something very entertaining, and it was very like I enjoyed the experience. And like a few parts of the movie, like it's all very well connected. That's what I feel. I'm not that's all very well connected, and every single scene I thought was linked to the story.
and the story, like the single concept of kidnap, it's been shown very, like very in a very entertaining manner. So, and I could take home a very strong, a message, I can say, from the movie. No matter what, a family can be bonded. No matter what comes, what happens. In the end, the family matters a lot. That's something I could understand I could sense from the story. Really enjoyed the experience. It was great. I just want to ask you something, Manish. సినిమా నువ్వు హ్యాపీగా నీకు హ్యాపీనెస్ ఇచ్చిందా సినిమా? Yes, very happy. I was very happy after watching the movie. Well, థ్యాంక్ యూ అండి. మేము చేసిన ప్రయత్నం ఒకటేనండి, జస్ట్ టు కీప్ పీపుల్ హ్యాపీ, ఎంటర్టైన్ పీపుల్. సో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్స్. That's a very tough thing that you've asked, uncle, to be honest. Because everyone played a very important role in the movie, Yeah, every person played very important role in the movie, the lead character, Nikhil Garu, was, yeah, he played a very good role. And I don't know yeah, Prithvi, he was also very entertaining. And the comedy was amazing. I was like, wow, navtane unnam anamata asal movie anta. Me looking at my friends beside me, they looking at me, and we laughing. That's all happened all the time in the movie. Thank you so much. విషయం చెప్పదలుచుకున్నా. మా టార్గెట్ ఆడియన్స్ మేము సంపూర్ణంగా రీచ్ అవ్వగలిగాం. 10 కోట్ల పైన కలెక్షన్స్, అండ్ ప్రపంచవ్యాప్తం తీసుకుంటే 11 పైన ఉంది. 11 crores దాటింది మా గ్రాస్. సో ఫస్ట్ వీక్తోనే మొత్తం అందరూ సేఫ్, టోటల్ సేఫ్. అండ్ వీళ్ళైతే 3 daysలోనే ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయారు ఇక్కడ. సో మరొకసారి మీ అందరూ కామెడీ కోసం మీరు చూడదలుచుకుంటే మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇది చూసే చిత్రం చెప్తున్నారు కాబట్టి దయచేసి వెళ్ళండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న న్యూస్. అదేంటంటే చెన్నైలో జరిగిన ఇదైతే ఉందో కెలామిటీ, దానికి స్పందిస్తూ మేము ఆల్రెడీ ఒక 5 lakhs NGO ద్వారా మేము బట్టలు, మెడిసిన్స్ ఇస్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 2500 kilos ఆఫ్ రైస్, సో అది మేము బయటే పెట్టాం. సో మీరు వచ్చినప్పుడు సో మనం అక్కడ అది మేము ఈరోజు పంపిస్తున్నాం. 2500 kilos ఆఫ్ రైస్ బ్యాగ్స్ మేము ఈరోజు అక్కడికి చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. అది కూడా మా టీం తరఫున, శంకరాభరణం యూనిట్ తరఫున.